సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం కోసం క్యూలో నిల్చున్న సమయంలో గోడకూలి 7 మరణించిన విషాద ఘటన సందర్భంగా తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలవడమే కాకుండా వారిలో మనోధైర్యాన్ని నింపి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్న భరోసా కల్పించిన హోంమంత్రి వంగలపూడి అనితపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షానికి బుధవారం తెల్లవారుజామున గోడకూలి 7 భక్తులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన విషయం తెలియగానే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత క్షణం ఆలస్యం కాకుండా స్పందించారు. సంఘటన జరిగిన కొద్ది వ్యవధిలోనే ఆమె ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా ఒకే సమయంలో బాధితులకు అండగా నిలిచారు. ఇటు వారికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుంది అన్న హామీ ఇస్తూనే అటు పరిస్థితిని సమీక్షించి సహాయ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే వంగలపూడి అనిత పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ అధికారులను అప్రమత్తం చేసి సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యేలా చూశారు. అదే రోజు సాయంత్రం అంటే బుధవారం ఏప్రిల్ 30న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింహాచలం దుర్ఘటన సందర్భంగా హోంమంత్రి అనిత చేసిన సేవలను బాధితులను ఓదార్చడంలో వారిలో ధైర్యం నింపడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అన్న నమ్మకం ప్రోది చేయడంలో ఆమె చూపిన చొరవకు పడిన కష్టానికి విరామం వెరగకుండా అందించిన సేవలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో వంగలపూడి అనిత నిబద్ధత బాధితులకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించడంలో చూపిన చొరవ ప్రజల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింప చేసేదిగా ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబానికి ఆమె ఇచ్చిన మద్దతును ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొన్ని నెలల కిందట ఇదే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ముఖ్యంగా మహిళలపై పెరుగుతున్న నేరాల విషయంలో హోంమంత్రి వంగలపూడి అనితపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార ప్రవేశాల టికెట్ల కోసం తిరుపతిలో ఎదురు చూస్తున్న భక్తుల తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన సందర్భంలో కూడా ఆయన హోం మంత్రిత్వ శాఖ పనితీరును తప్పు పట్టడమే కాకుండా అవసరమైతే హోం మంత్రిత్వ శాఖను తానే తీసుకుంటారని కూడా హెచ్చరించారు. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హోంమంత్రి వంగలపూడి అనితపై ప్రశంసలు గుప్పించడం ద్వారా కూటమి పార్టీల మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవని, కూటమి ఐక్యంగానే ఉందని చాటడమే కాకుండా తన ప్రశంసల ద్వారా వంగలపూడి అనితలో కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపారు. పవన్ ప్రశంసలపై స్పందించిన అనిత కూడా ఇదే విషయాన్ని తెలిపారు. హోంమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసలు తనకు మరింత చురుకుగా, చొరవగా పనిచేయడానికి స్ఫూర్తిని ఇచ్చాయన్నారు.